నమస్తే, నేను ఇందు. విజయవాడలో బాంబ్ కలకలం రేగినట్లు తెలుస్తుంది. సో విజయవాడ బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవన్లో బాంబ్ పెట్టినట్టు ఒక గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి కాల్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై అక్కడ డాగ్ స్వాడ్స్ తో కూడా తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. అయితే తాత్కాలికంగా అక్కడ కార్యాలయాలు కానివ్వండి, దుకాణాలు కానివ్వండి మూసివేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఒక భారీగా ఉన్న ట్రాఫిక్ ని కూడా మళ్లించి తనిఖీలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే కాల్ చేసినటువంటి వ్యక్తిని ట్రేస్ చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక విజయవాడలో ఒక హై టెన్షన్ కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. అంటే ఆపరేషన్ సింధు నేపథ్యంలో అనేక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మనం చూసుకుంటే ముంబైలో కూడా ఉగ్రవాదులు ఒక పోలీసుల అఫీషియల్ మెయిల్ ఐడికి ఒక బెదిరింపు మెయిల్ కూడా పంపించారు. అంటే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ని పేల్చేస్తామంటూ, అలాగే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ని కూడా పేల్చేస్తామంటూ ఒక బెదిరింపు మెయిల్ ఐడి కూడా పెట్టారు. అది కూడా అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని అనవసరంగా అక్రమంగా ఉరి తీశారంటూ, ఆయనకు ప్రతీకారంగానే ఈ బాంబు బెదిరింపు అంటూ కూడా వాళ్ళు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అయితే వీళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అయితే అరెస్ట్ చేశారు. సో ముంబైని పక్కన పెడితే హైదరాబాద్ లో కూడా ఉగ్రవాదులు బాంబు పెట్టేందుకు కలకలం సృష్టించారని చెప్పొచ్చు. సో మరి ముంబైని పక్కన పెడితే హైదరాబాద్ లో కూడా ఉగ్రదాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పొందారని చెప్పొచ్చు. అంటే విజయనగరానికి చెందిన సిరాజ్ అండ్ హైదరాబాద్ కి చెందిన సమీర్ గా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే విజయనగరానికి చెందిన సిరాజ్ భారీగా పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఆయన అమెజాన్ లో టిఫిన్ బాక్స్లు కానివ్వండి, వైర్లు కానివ్వండి, రిమోట్ సెన్సార్లు కానివ్వండి భారీగా కొనుగోలు చేశారు. అండ్ అలాగే అమోనియం నైట్రేట్ అండ్ సల్ఫర్ ని కూడా పేలుడుకి సంబంధించి పదార్థాలను కూడా ఆయన భారీగా కొనుగోలు చేశారు. పోలీసులు వీటన్నిటిని స్వాధీనం చేసుకుని వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక పరిణామాలతో చోటు చేసుకుంటున్నాయి. అంటే ఓ రకంగా ముంబైది కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ ది పక్కన పెడితే ఇప్పుడు విజయవాడలో ఈ బాంబు కలకలం అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి విజయవాడలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, విజయవాడలో బాంబు కలకలం, బీసెంట్ రోడ్ లో బాంబ్ స్క్వాడ్. అంటే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బాంబు కలకలం నెలకొంది. స్థానిక బీసెంట్ రోడ్ లోని ఎల్ఐసి భవనంలో బాంబు పెట్టాలని గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయడం ప్రజల్లో ఒక భయాందోళన స్థితి అయితే కలిగిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే విజయవాడలోని ఎల్ఐసి భవన్ లో బాంబు పెట్టారంటూ కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి కాల్ చేశారు. సో ఈ రూపంలో చూసుకుంటే కనుక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే ప్రజల్లో కూడా ఒక భయాందోళన సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొందని చెప్పొచ్చు. అంటే అలాగే దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ ను సంఘటన స్థలానికి రప్పించి విస్తృతంగా తనిఖీలైతే చేపట్టారు. దీంతో బెజవాడ వాసుల్లో టెన్షన్ మొదలైందని చెప్పొచ్చు. సో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై అక్కడ తనిఖీలు కానివ్వండి, అలాగే ట్రాఫిక్ ని కూడా మళ్లించి అక్కడ భారీగా తనిఖీలు చేశారు. అండ్ తాత్కాలికంగా దుకాణాలు కూడా మూసివేసి అలాగే అక్కడ చర్యలు కూడా చేపడుతున్నారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక దీంతో బీసెంట్ రోడ్లోని దుకాణాలు, కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేశారు. ట్రాఫిక్ ను సైతం మళ్లించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలాగే పోలీసులకు ఫోన్ చేసి వ్యక్తిని సైతం ట్రేస్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ రకంగా చూసుకుంటే అన్ని చర్యలు అయితే చేపట్టారు. దుకాణాలు కానివ్వండి, కార్యాలయాలు కానీ అన్ని మూసివేశారు. అలాగే ట్రాఫిక్ ని మళ్లించారు. అండ్ దీనికి సంబంధించి ఎవరైతే వ్యక్తి అయితే ఫోన్ చేశారో ఆ వ్యక్తిని ట్రేస్ చేసేందుకు కూడా ప్రత్యేక బృందాలని కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో మనం చూసుకుంటే అంటే ఇటీవల దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ వ్యవహారం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో పహల్లో ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, పాక్ తో యుద్ధ వాతావరణం నెలకొనడం వంటి పరిస్థితిలో కొందరు కావాలని ఇలా చేశారా, లేక మరేదైనా కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు, కాశ్మీర్ లో పహల్గామ్ అటాక్ తర్వాత చాలా కీలక పరిణామాలతో చోటు చేసుకున్నాయి. అంటే మొన్న ముంబైది కానివ్వండి, ఇప్పుడు హైదరాబాద్ది కానివ్వండి, ఇప్పుడు విజయవాడ జరిగిన సంగతి కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఇది నార్మల్ గానే ఒక ఫేక్ గా వీళ్ళు ప్రచారం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే దీని వెనకాల కూడా అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటివి కావాలనే ఇంటెన్షనల్ గా బాంబ్ పెట్టాలా అన్న విషయంపై కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే మరోవైపు విజయనగరంలో బాంబు పేలకు కుట్ర పొందిన కేసులో సిరాజ్, ఉరే రెహమాన్, సయ్యద్ సమీర్లను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వీరిద్దరూ హైదరాబాద్ లో పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే సిరాజ్ సమీర్లను ఎన్డీఏ కస్టడీలోకి అయితే తీసుకొని విచారణ ముమ్మరం చేసింది. వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా పరిచయమై ఉగ్రవాద భావాజాలంతో ప్రభావితమయ్యారు. సో ఈ రకంగా చూసుకుంటే అంటే విజయనగరంకి చెందిన సిరాజ్
కానివ్వండి అండ్ అలాగే హైదరాబాద్ కి చెందిన సమీర్ కానివ్వండి, ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉగ్రదాడి చేసేందుకు కుట్ర కూడా పన్నారు. అయితే పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి పేలుళ్ల సామాగ్రి కానివ్వండి, వీళ్ళ దగ్గర ఏవైతే దొరికాయో అవన్నీ కూడా తీసుకొని వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే అంటే సౌదీ అరేబియాలో ఉన్న హ్యాండర్ల మార్గదర్శకత్వంలో బాంబుల తయారీకి అవసరమైన పదార్థాలను ఆన్లైన్ లో కొనుగోలు చేసి రంపచోడవరం అడవుల్లో డమ్మీ బ్లాస్ట్ అయితే నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ సిరాజ్ అనే వ్యక్తి ఏదైతే ఈ పేలుల పదార్థాలు ఉన్నాయో అవన్నీ అమెజాన్లో ఈయన కొనుగోలు చేసి ఆ టిఫిన్ బాక్స్లు, వైర్లు కానివ్వండి అండ్ ఇంకా రిమోట్ సెన్సార్స్, అలాగే అమోనియం నైట్రేట్, సల్ఫర్ ఇవన్నీ కూడా ఆయన ఆన్లైన్లో చేసి ఒక డమ్మీ బ్లాస్ట్ కూడా ఆయన నిర్వహించినట్టు తెలుస్తుంది. అండ్ ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ డీల్ చేస్తుంది. సిరాజ్ ఇంట్లో నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం వంటి పదార్థాలు పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అండ్ ఎన్ఐఏ బృందం కూడా వీళ్ళని పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. అంటే రోజుకొక సంచలన విషయం అయితే బయటపడుతుంది. మొన్న ముంబై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇవాళ విజయవాడలో కూడా ఒక బాంబు కలకలం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే పోలీసులు కూడా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే స్లీపర్ సేల్స్ కూడా మనందరి మధ్యలో యాక్టివేట్ అయి ఉన్నారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎలాంటి సందేహం వచ్చినా, ఎలాంటి డౌట్ఫుల్ గా ఎవరైనా కనిపించినా కూడా వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలంటూ కూడా పోలీసులు ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్నారు.